133వ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారిని స్మరణ చేసుకోవడం జరిగి వారికి పూలను పూర్తి చేయడం జరిగింది. అందరూ కూడా అంబేద్కర్ గారిని అనునిత్యం తలుసుకోవాలి. బహుజన సమాఖ్య బహుజనులందరూ కూడా, దళితులు కూడా, రాజ్యాంగం లేదా రాజ్యాంగ సృష్టికర్త ఆర్టికల్ 3లో పొందుపరిచినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారానే మన తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం తెచ్చుకోవడం సాధ్యమైంది. కాబట్టి వారిని స్మరించుకుంటూ కేసీఆర్ గారు అనునిత్యం దళితుల కోసం పాటుపడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు అనే స్కీమ్ పెట్టి 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో అందించి మనందరిలో చైతన్య దీప్తిని నెలకొల్పినటువంటి రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ అని చెప్పాలి. నేను జోహార్ బిఆర్ అంబేద్కర్ అని అంటే జోహార్ జోహార్ అన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్ అంటే జై జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను. చాలా సంతోషం. ఈరోజు ఇనుగుర్తి మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాలను పెద్దలందరి సహకారంతో ఇంత ఘనంగా ఈ గ్రామంలో కనీ విని ఎరగని రీతిలో ఇంత ఘనంగా నిర్వహించినందుకు మొట్టమొదటిసారిగా ఇనుగుర్తి అంబేద్కర్ యువజన సంఘ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలి, జై భీమ్ తెలియజేస్తున్నాను. ఎవరి అంబేద్కర్, ఎక్కడి వాడు అనేది ఈ నూతన జనరేషన్ కంటే ఈ తరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అప్పుడు కూడా మన పెద్దలు గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ కిషన్ సార్ వాళ్ళు, రవి సార్ వాళ్ళు ఆర్థిక సహాయం చేయడం వల్ల దళిత సోదరులు అయినటువంటి మాలామాదిగ సోదరులు అందరూ కూడా ఐకమత్యంతో అంబేద్కర్ సెంటర్లో మన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుకోవడం జరిగింది. అప్పుడు స్వర్గీయ మన కట్టయ్య గారు, బొమ్మల కట్టయ్య గారు జిల్లా అధ్యక్షులుగా ఉండి, వారు ఫ్రాన్సిస్ గారు జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు ఉండే, అందరూ కూడా అప్పుడు ఎంపీ గారు బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యే కవిత గారు, వారందరూ కూడా ఇక్కడికి ఇనుగుర్తికి వచ్చి ఇనాగరేషన్ చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ విధంగా అప్పుడు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇన్నాళ్లకు మళ్ళీ ఈ పెద్దలందరి సహకారంతో ఇంత ఘనంగా ఇనుగుర్తి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ తీసుకొచ్చి ఆ ర్యాలీకి సహకరించినటువంటి మన హై స్కూల్ విద్యార్థులు మరియు రెసిడెన్షియల్ విద్యార్థినులు, ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఆ పీఈటీల అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం రైటే. మరి అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఆశయాన్ని అమలు పరిచిన వాడే అసలైన నా వారసుడు అని చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నాకు శాలువాలు దండాలు కాదు, నాకు దండాలు వేయకండి, నాకు శాలువాలు కప్పకండి, నా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళండి, చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే అక్కడనే వదిలిపెట్టండి, కానీ దయచేసి నా ఆత్మను వంచకుండా ఆ ఆశయాన్ని వెనుకకు తీసుకెళ్ళకండి, అంటే మడమ తిప్పకండి అని చెప్పేసి ఆయన హెచ్చరించాడు ఈ దళిత సోదరులందరినీ. అంబేద్కర్ ఆశయాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వారందరినీ వేడుకున్నారు. కాబట్టి ఆ మనువాద ప్రతులు అప్పుడు ఐక్యంగా ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనం అనేది చాలా ఘోరంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అడుగడుగున అవమానాలను అనుభవించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన Sai Chandana, my father name is Suresh. I am 9th standard at ZPHS University. Today we are all celebrating Ambedkar 134th Jayanti to get equal authority, status, respect and in the society as others. He was born on 14